హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హెయిర్ గ్రోత్ బాగా పెరగడానికి ఇంట్లో అయితే ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగా యూజ్ అవుతుందండి నేను చెప్పే టిప్ అయితే. నేను అప్పుడే 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. వీటికి కావాల్సిన పదార్థాలు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి శుభ్రంగా నానబెట్టి కడుక్కొని ఒక బట్ట తీసుకుని దాని మీద ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. మొత్తం ఉసిరికాయలన్నీ కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేయడమే కొంచెం ఎక్కువ కష్టపడాలండి, తర్వాత ఏం మనకు కష్టం ఉండదు. నాకైతే కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇవి గింజలు. మళ్ళీ ఆ బట్ట మేడపైన పెట్టుకుని దాని మీద ఈ ముక్కలన్నీ డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలండి. ఒక 4 days కల్లా బాగా డ్రై అయితే అయిపోతాయి. ఎండబెట్టడానికి పెద్ద కష్టం ఏం పడనవసరం లేదండి, చాలా త్వరగా అయితే డ్రై అయిపోతాయి. ఎండాకాలం అయితే ఒక 2 daysకే బాగా డ్రై అవుతాయి. చూసారు కదా, ఇంత డ్రై అయ్యే వరకు అయితే ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ అయితే తీసుకుందాము. మిక్సింగ్ జార్ తీసుకుని పౌడర్ అయితే పట్టుకోవాలండి. మిక్సింగ్ జార్ తీసుకుని అందులో ఈ ముక్కలు, ఎండబెట్టిన ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టుకోవడానికి కూడా ఒక 4-5 టైమ్స్ అయితే మూత తీసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే త్వరగా మెత్తని పౌడర్ అయితే తయారవ్వదు. 1 year వరకు అయితే ఈ పౌడర్ నిల్వ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు ఆయిల్ అయిపోతే అప్పుడు మళ్ళీ కొత్త ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం బరకగా మాత్రమే అయ్యింది ఫస్ట్ టైం పట్టినప్పుడు. ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కూడా హెయిర్ గ్రోత్ అవుతుందండి. హెయిర్ ఫాల్ అవ్వడం ఆగిపోతుంది. నేను అప్పుడు 2 years నుంచి వాడుతున్నాను. చాలా బాగా అయితే పనిచేస్తుంది. మొత్తం మెత్తని పౌడర్ అయితే తయారైపోయిందనమాట. మరి మెత్తగా అయితే ఎలా అయినా అవ్వదండి మిక్సీలో కదా, కొంచెం లైట్గా బరకగా అయితే ఉంటుంది. ఏం కాదు అలా ఉన్నా కూడా. చూపిస్తున్నాను కదా, ఇంకో ఈ మాత్రం ఇలా అయితే సరిపోతుంది. మనం వాడుకోవచ్చు అనమాట. 1 year వరకు అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టిక్ ఒక డబ్బా ఒకటి తీసుకుని అందులో ఈ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మూత పెట్టి స్టోర్ చేసుకోవాలండి. 1 year వరకు ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే కొబ్బరి నూనె అండి, ప్యూర్ కొబ్బరి నూనె. మాకు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఎండబెట్టి మిల్లుకి పట్టిస్తారండి ఆయిల్. చాలా ప్యూరిటీగా అయితే ఉంటుంది. ఏమి కెమికల్స్ కూడా ఏమీ ఉండవు. చూడండి ఎంత తెల్లగా ఉందో కొబ్బరి నూనె. మాకైతే దొరుకుతుందండి. మీకు దొరకకపోతే మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ అయితే తీసుకోవచ్చు. అంటే ఏ ఆయిల్ అంటే ఆయిల్ అంటే కొంచెం మంది బయట కొనుక్కుంటారు కదా, కోకోనట్ ఆయిల్, అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకొని ఈ ఆయిల్ అంతా అందులోకి అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే 1 లీటర్ వరకు అయితే చేసుకుని పెట్టుకుంటాను. మీ ఇష్టం, ఎక్కువైనా కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఆయిల్ ఉంటే ఎక్కువైనా చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం ఆయిల్ అంతా గిన్నెలోకి పోసేసుకున్న తర్వాత మేము మందారం ఉంటాయి కదండి, రేఖ మందారం, అవి కూడా ఎండబెట్టుకుని డ్రై చేసుకుంటాము. అవి కూడా డ్రై చేసినవి ఒక 6 months వరకు అయితే ఉంటాయి, నిల్వ ఆగుతాయి. తర్వాత అయితే పాడైపోతాయి. అవి కూడా తీసుకోవాలి. ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయ పౌడర్ ఉంది కదా, ఇవి ఆ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఒక 3 spoons వరకు అయితే వేసుకున్నాను నేను. మధ్యలో ఎక్కడో మిస్ అయింది కొంచెం. అది బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ అయితే వెలిగించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక చూస్తున్నారు కదా, మరగడం అయితే ఆయిల్ స్టార్ట్ అయ్యింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలి, లేకపోతే అడుగున అంతా మాడిపోయినట్టు అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ ఉసిరికాయ పౌడర్ వేస్తాం కదా, దాని గురించి మాడిపోతుంది, ఆయిల్ మంచిగా రాదు. కలుపుకుంటూ అయితే ఉండాలన్నమాట. ఈ ఆయిల్ నిజంగా ఎప్పుడైనా మీరు వాడకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. నిజంగానే హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గిపోతుందండి. నేను అప్పుడే 2 years నుంచి వాడుతున్నాను. ఒకవేళ ఎప్పుడైనా ఊడినా కూడా మళ్ళీ కొత్త హెయిర్ అయితే వచ్చేస్తుంది అనమాట. తలనొప్పి ఉన్నా కూడా బాగా తగ్గుతుంది. చూసారు కదా, మరిగి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూసారు కదా,
మొత్తం అయితే మరిగిపోయింది. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు కాదండి, వడపోసిన తర్వాత అయితే చూపిస్తాను ఎలా వచ్చిందో ఆయిల్. ఇదైతే ఒక 4 అవర్స్ వరకు అయితే చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కదా, తొందరగా చల్లారదు. చల్లారిన తర్వాత అయితే టీ వడపోసుకునే జాలి ఉంటుంది కదా, దాంతో అయితే వడపోసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మందారం ఉసిరి పౌడర్ వేసాం కదా, అందుకని అది వడపోయకపోతే అందులో ఉంటే హెయిర్కి రాసుకోవడానికి అవ్వదు కదండి. అందుకని ఇలా వడపోసేసుకుంటే ఆయిల్ నిలవ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, బ్లాక్గా ఉందేంటి అని అయితే అనుకోకండి, అది అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక బాటిల్లోకి అయితే తీసేసుకుంటున్నాను వడపోసుకున్నదంతా. బాటిల్లో కూడా బ్లాక్గానే కనపడుతుందండి. నేను అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు గిన్నెలో అయితే వేసి అది ఏ కలర్లో అయితే వచ్చిందో ఆయిల్ మీకు చూపిస్తాను. బాటిల్లో కదా కొంచెం బ్లాక్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఆయిల్, మీకు క్లియర్గా కనిపించేటట్టు మళ్ళీ గిన్నెలో అయితే వేసి అది ఎలా ఉంది ఏంటన్నది మీకు చూపిస్తాను. నేను హెయిర్కి పెట్టుకునేటప్పుడు అయితే చూపించలేదండి, నా ఫేస్ ఎప్పుడు పెట్టలేదు కదా, అందుకే. చూసారు కదా, ఆయిల్ అయితే తయారైపోయింది. ఎంత బాగా యూజ్ అవుద్దంటే మీరు వాడితేనే మీకు తెలుస్తుందండి, నేను చెప్తే మీకు అర్థం కాదు. చూడండి ఎంత బాగా అయితే వచ్చేసిందో ఆయిల్. కలర్ చూస్తే ఏంటి ఇంత నల్లగా ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు గిన్నెలో పోసి అయితే చూపిస్తాను మీకు. చూడండి, అగో చూస్తున్నారు కదా, ఆ మాత్రం కలర్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఉసిరికాయ పౌడర్ వేస్తాం కదా, దాని గురించి ఆ కలర్ అయితే అలా వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఆయిల్ కూడా హెయిర్కి పెట్టుకోగానే ఎంత చల్లగానో ఉంటుంది తల మీద. చూడండి, నాకు అసలు ఏం బ్లాక్ అయితే లేదు. హెయిర్ ఆయిల్ అయితే ఇంతేనండి. నా వీడియో నచ్చిందో లేదో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.